చివరకు మిగిలేది నవలా సమీక్ష. రచయిత శ్రీ శివలింక ప్రసాదరావు. స్వరం నాగమౌనిక. చివరకు ఏం మిగులుతుంది? 1946లో శివరాజు వెంకట సుబ్బారావు అనే అతను బుచ్చిబాబు అనే పేరుతో తన 30వ ఏట తెలుగు నవలా సాహిత్యంలో ఆనిముత్యం అనదగ్గ చివరకు మిగిలేది అనే నవల రాశాడు. 79 సంవత్సరాల కిందట రాయబడింది. కానీ సమకాలీన సమాజానికి కూడా ఉపయోగపడే తాత్విక దృక్పథం ఉన్న కారణంగా ఈ నవల ఇప్పటికీ సహృదయ పాఠకులకు జీవ చైతన్యాన్ని అందిస్తోంది. ఆర్థిక, సాంఘిక, రాజకీయాలకు అతీతంగా మనిషిలోని మానవత్వాన్ని తరచి చూడడమే ఈ నవల ప్రధాన ఉద్దేశం. సమాజంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలవుతారు. బుచ్చిబాబు ఈ నవల్లో చిత్రించిన పాత్రలు ఆ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోని ఆధునిక సాహిత్య సామాజిక ధోరణులకు ప్రతిబింబాలు. రాధాకృష్ణన్, రసెల్, జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్విక దృక్పథం బుచ్చిబాబు దార్శనికతగా నిలిచింది. చివరకు మిగిలేది ఏమిటి అనగానే ఏం మిగులుతుంది? మిగిలేది వ్యక్తికా, వ్యవస్థకా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అనేక భిన్న భిన్న దృక్పథాలు ఉన్న వ్యక్తులకు వైయక్తికంగా, సామాజికంగా ఏం మిగులుతుంది అనే తత్వ విచారణ ఈ నవలలో కనిపిస్తుంది. మనుషులందరూ సమానమే అనే మాట వారి భౌతిక రూపాలకు, శరీర నిర్మాణాలకు సంబంధించింది. కానీ అంతరంగంలో భిన్న భిన్న అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. భావజాలంలో, ఆలోచన క్రమంలో ఒక మనిషి మరో మనిషిలా అచ్చుగుద్దినట్లు ఉండడు. ఎవరి అస్తిత్వం వారిది. వారి అనుభవాలు, తాత్విక విశ్వాసాల బట్టి వారికి ఏం మిగులుతుంది అనేది ఈ నవల ఆలోచింపచేస్తుంది. బుచ్చిబాబు 1916 జూన్ 14వ తేదీ ఏలూరులో జన్మించాడు. అనంతపురంలో లెక్చరర్గా పనిచేసిన కాలంలో ఈ నవలకు శ్రీకారం చుట్టాడు. అందుకే ఈ నవలలో రాయలసీమ వాసుల జీవితాలు చిత్రీకరించబడ్డాయి. వ్యక్తుల విభిన్న లక్షణాలు, జీవితంలో సంభవించే ఒడిదుడుకులు, ప్రేమానురాగాలు, వ్యక్తులపై అసూయలు, అకారణ ద్వేషాలు, మానవతావాదం ఈ నవలకు కేంద్ర బిందువులు అయ్యాయి. జీవితంలో ఇతరులను ద్వేషించడం నిజమైన విషాదం కాదు. వ్యక్తులను, వ్యవస్థలను, చివరకు తనను తాను ప్రేమించుకోలేకపోవడమే అసలైన విషాదం అనే తాత్విక ఆలోచన ఇందులో కనిపిస్తుంది. పెద్దలు చేసిన తప్పులకు పిల్లవాళ్లు బలి కావడం, నిందించబడడం కూడా ఇందులో ప్రస్తావించబడి ఉంది. నవలలో ప్రధాన పాత్రధారి దయానిధి వైద్య విద్య అభ్యసించాడు. గతంలో అతని తల్లి ఒక చీకటి తప్పు చేసింది. అయితే మంచివాడైన దయానిధిని విమర్శించినప్పుడల్లా సంఘం అతని తల్లిని నిందిస్తూ దయానిధి మనసుకు గాయం చేస్తూనే ఉంటుంది. తల్లి చేసిన తప్పుకు అతడు బాధ్యుడు కాడు, కానీ నిందల పాలవుతాడు. ఇప్పటికీ సమాజంలో మహోన్నత మూర్తుల స్వభావంలో తప్పులు ఎంచలేక వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల్లో తప్పులు వెతుకుతూ వారి గౌరవాన్ని తగ్గించే మనుషులు ఉన్నారు. గొప్పవారి చీకటి కోణాలను వెతకడంలో ఉన్న శ్రద్ధ వారు చేస్తున్న మంచి పనులపై చూపరు. ఇలాంటి మనుషుల స్వభావాన్ని 1946లో బుచ్చిబాబు ఈ నవల ద్వారా బట్టబయలు చేశాడు. ఈ నవల 11 అధ్యాయాలుగా సాగుతుంది. దయానిధి ప్రకృతిలో ఒక సంధ్యా సమయం పచ్చికలో చేరబడి జీవితానికి అర్థం ఏమిటని ఆలోచించడంతో నవల ప్రారంభమవుతుంది. నవల ముగింపు 11వ అధ్యాయంలో అలాగే పచ్చికలో చేరబడి జీవితానికి అర్థం ఏమిటి, ఏం మిగులుతుంది అని అతని అనుభవాల ఆధారంగా ఆలోచించడంతో నవల ముగుస్తుంది. ప్రారంభం, ముగింపు, స్థలం, సంధ్యాకాలం ఒకటే కావడం అతని రచనా వైశిష్ట్యాన్ని చెబుతుంది. పని మనిషి నారాయణ పరిచయం చేస్తూ ఇతడు తనకు వచ్చిన కష్టాలకు, బాధలకు నవ్వుకుంటాడు, ఇతరులకు వచ్చిన కష్టాలకు, బాధలకు ఏడుస్తాడు అని చెబుతాడు. ఇది కదా మానవత్వం. చివరి వరకు దయానిధి తోడు ఉండే పాత్ర ఇది. చివరికి నారయ్యకి కత్తిగాయం అయినప్పుడు ఆ కత్తి మనకు గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇది బుచ్చిబాబు తన పాత్ర ద్వారా మనలో కలిగించిన తాదాత్మ్యత. అమృతం, కోమలి, ఇందిర, జగన్నాథం పాత్రలో మనం లీనమవుతాము. వారు మన పక్కింటి వారో, మన బంధువులో అన్నట్టు భావిస్తాం. ఇది రచయిత గొప్పదనం. ఈ నవలలో కోమలి పాత్ర ముగ్ధ నుండి క్రమపరిణామం చెందిన, పరివర్తన చెందిన అద్భుత పాత్ర. వేశ్య కుటుంబానికి చెందినది. దయానిధికి చాలా ఇష్టం. ఒకరోజు ఆమెను చూడడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. అతడు సౌందర్యారాధకుడే కాని
వినాశకారి కాదు. ఆమె ఇంటి మెట్లపై నడుస్తూ ఎన్నిసార్లు ఈ మెట్లపై నడిచిందో, ఈ తలుపుపై ఎన్నిసార్లు ఈమె నీడ పడిందో అని మురిసిపోతాడు. లోనికి వెళ్ళగానే ఎవరది అని గొంతు వినిపిస్తుంది. తలుపు సందున దాక్కుంటాడు. మనల్ని ఎవరూ చూడనప్పుడు ఎన్నో తప్పుడు పనులు ధైర్యంగా చేసేస్తాం. ఎవరైనా చూస్తున్నారు అంటే బింకంగా నటిస్తాం. తలుపు సందు నీతి మనది అని దయానిధి అనుకుంటాడు. కాలమెంత మారినా, చంద్రమండలాన్ని మనిషి అందుకుంటున్నా, మనిషి స్వభావంలో ఈ తలుపు సందు నీతి ఉంటూనే ఉంటుంది. మనం వెలుతురులో పెద్ద మనుషులం, చీకట్లో మన అసలు స్వరూపాలు కనబడతాయి అనిపించే సన్నివేశం ఇది. తన కోసమే ఆమె సృష్టించబడిందని అతని ఇంద్రియాలు రుజువు చేస్తున్నాయి. ఆమె స్పర్శలో అతని శరీరం కంపించింది. అతని శరీరంపై యవ్వనం దౌర్జన్యం చేసి అధికారం చలాయించగలదు. అయినా గుండెలో నిండిన ఆరని జ్వాలను ఆమె శరీరం చల్లబరచలేదు అనుకుంటూ ఆమెను వదిలి వెళ్లిపోతాడు. శారీరక సంపర్కం మించిన అనుభూతి అతనిలో ఉంది. ఈమెతో శారీరక బంధం పెట్టుకుంటే మా అమ్మలా ఈమె కూడా నిందించబడుతుంది అనే సంస్కారం దయానిధి సొంతం. తనకు బాల్యంలో గురువైన వైకుంఠం మాస్టర్ దగ్గరకు వెళ్లి జీవితానికి అర్థం ఏమిటని, ఏం మిగులుతుంది అని అడుగుతాడు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రశ్నలు అడుగుతున్నావంటే నీకు జీవితంలో ఏదో అర్థం కాని బాధ ఉన్నట్టుంది అని మాస్టారు అంటారు. కోమలి ఇంటి నుండి వచ్చిన దయానిధితో తండ్రి వేశ్య కావలసి వచ్చిందా, వారి కులగోత్రాలు ఏమిటి, మన కులగోత్రాలు ఏమిటని గద్దిస్తాడు. కులగోత్రాలకు, మనుషుల నామాలకు, మనుషుల శీలాలతో సంబంధం లేదని దయానిధి చెప్తాడు. ఈ సన్నివేశం నిజమే కదా అని మనల్ని ఆలోచింపచేస్తుంది. అమ్మ చనిపోతే నిశ్చేష్టుడైపోతాడు. ఈ సంఘం ఒక సముద్రమైతే అమ్మ అతనికి లంగరు. ఇప్పుడు ఆ లంగరు లేదు. తన బలం, సంతోషం, ఆదర్శం అన్నీ అమ్మ తీసుకుపోయింది అని బాధపడతాడు. ఈ సన్నివేశంలో సహృదయ పాఠకులైన ప్రతివారికి అమ్మ గుర్తుకు వచ్చి మనసు చెమ్మగిలుతుంది. ఈ సన్నివేశంలో సహృదయ పాఠకులైన ప్రతివారికి అమ్మ గుర్తుకు వచ్చి మనసు చెమ్మగిలుతుంది. నవలలో మరో 3 బలమైన పాత్రలు అమృతం, జగన్నాథం, దయానిధి భార్య ఇందిర. శూద్రులైన వారికి కూడా తన పంక్తిన భోజనం పెట్టాలని, కులపరంగా మనుషులను వేరు చేయొద్దని పిల్లనిచ్చిన మామతో దయానిధి వారిస్తాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటాడు. మామ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఒక సభలో లాఠీ చార్జీ జరుగుతుంది. మామ చేతిలో లాఠీ దెబ్బలు తింటాడు. ఉద్యమాన్ని వదిలేస్తే నా కూతురును నీతో కాపురానికి పంపిస్తాను అని మామ అంటాడు. దేశం కోసం ఏమైనా చేస్తాను అని దయానిధి. అలా పెళ్ళయ్యి కూడా బ్రహ్మచారి జీవితం దయానిధి గడుపుతాడు. ఈ ఘట్టంలో వ్యక్తిగత సుఖం కంటే దేశదాస్య విముక్తి ముఖ్యమని దయానిధి భావన. ఈ ఘట్టంలో వ్యక్తిగత సుఖం కంటే దేశదాస్య విముక్తి ముఖ్యమని దయానిధి భావన. ఆనాటి యువతరపు స్ఫూర్తి ఇందులో కనిపిస్తుంది. సమకాలీన సమాజ చిత్రణ ఉత్తమ రచయిత లక్షణం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, ప్రాంతీయ విద్వేషాలు కూడా ఈ నవలలో కనిపిస్తాయి. చీకటి తప్పు అనే అధ్యాయంలో అనుకోకుండా ఒక చీకటి రాత్రి అమృతంతో కలయిక జరుగుతుంది. పశ్చాత్తాపంతో ఆ రాత్రి ఊరు విడిచి అనంతపురంలో వజ్రకరూరు ప్రాంతానికి వెళ్లిపోతాడు. అనంతాచార్యుల ఇంట్లో అద్దెకు ఉంటూ అక్కడ కొన్ని అనుభవాలు పొందుతాడు. అతనికి వజ్రం దొరుకుతుంది. హాస్పిటల్ కట్టిస్తాడు. గనుల తవ్వకం మొదలు పెడతాడు. కాని ప్రాంతాల ద్వేషభావాల మధ్య నలిగిపోతాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వేర్పాటువాదం ఊపిరి పోసుకుంటుంది. అతడు ఇక్కడ ఎదగడం కొందరికి నచ్చదు, అసూయపడతారు. వేదాంతం, తర్కం, నీతి వీటితో సంఘాన్ని మెప్పించలేవు. సంఘాన్ని నీ వైపు తిప్పుకోలేవు. నువ్వు ప్రపంచం వైపు తిరగలేవు అని సంఘంతో అతనికి నిత్య ఘర్షణ. ఇలాంటి పరిస్థితుల్లో కోమలి అతన్ని వెతుకుతూ వస్తుంది. అతనితో ఉంటుంది. అతడు మరలా నిందల పాలవుతాడు. కోమలి ఎవరు అని ప్రశ్న. కోమలిని ఒక గాజు బీరువలో పెట్టి కింద నేనెవరు అని రాసిన కాగితం అంటిస్తే ఒక జ్యోతిష్కుడు, వైద్యుడు, సంఘ సంస్కర్త, ఒక కవి ఏమనుకుంటారో ఊహించి నవ్వుకుంటాడు. తనను చుట్టుకుంటున్న కోమలి చేతులను తప్పిస్తూ, చూడు కోమలి, నాకు ప్రేమంటే ఏమిటో ఇదివరకు తెలిసింది కాదు.
అందరిలాగానే శరీర వాంఛను ప్రేమనుకుని నన్ను నేను దగా చేసుకోలేను. ఇతరులు ఏ ఒక్కరితోనూ పంచుకోలేనిది నా ప్రేమ. అదొక దృష్టి. నా ప్రేమను శరీరంతో పాడు చెయ్యకు అంటాడు. సన్యాసిలాగా ఉండిపోతే ఏం ఆనందం అంటుందామే. నాకిదే ఆనందం అంటాడతను. వలచి వచ్చిన సౌందర్యాన్ని తృణీకరించగల ప్రశాంతత అతనిలో నిండి ఉంది. ప్రేమంటే ఒక అనుభూతి మాత్రమే అని దయానిధి పాత్ర తెలియజేస్తుంది. రక్తపు లేఖలు, యాసిడ్ దాడులు, కత్తిపోట్లు ప్రేమ అని భావిస్తున్న నేటి యువతలో కొందరికి ఈ సన్నివేశం కనువిప్పు కావాలి. సహృదయ పాఠకులకు ఈ ఘట్టం ఎన్నో ఆలోచనలు కలగజేస్తుంది. సమాజానికి నిజాయితీగా ఉన్నవాళ్ళు నచ్చరు, ఉండనివ్వరు. వాడిని కిందకు లాగి మురికిలోకి తోసి వీడు మనలాంటి వాడే అని తృప్తి పడుతుంది సంఘం అని నిట్టూరుస్తాడు. అతని నిట్టూర్పులో మనం కదిలిపోతాం, కరిగిపోతాం. రాయపురోలు సుబ్బారావు గారు ప్రతిపాదించిన అమలైన శృంగార తత్వానికి దయానిధి, కోమలి పాత్రలు నిదర్శనాలు. మనుషుల ఆర్థిక వ్యత్యాసాలకు, రాజకీయ అవసరాలకు, అకారణ ద్వేషాలకు అతడు నిర్మించిన హాస్పిటల్, ఆశ్రమం, గని ధ్వంసం అయిపోతాయి. కోమలి నారప్పలతో ఆ ప్రాంతం నుండి తన సొంత ప్రాంతానికి తిరుగుముఖం పడతాడు. మార్గమధ్యంలో పచ్చికపై చేరబడి చివరకు మిగిలేదంటనే ఆలోచిస్తాడు. ఏం మిగులుతుంది? ప్రేమ? నీరసించిన నరాలు, కాలే నుదురు, ఎండిన నాలుక, దానికోసం దగాలు, స్నేహాలు, మనసులు కలబోసుకోవడాలు, విడిపోవడాలు. ఇదే ప్రేమ. ఇది చివరి వరకు మిగులుతుందా? ధనం మిగులుతుందా? భవనాలు, కార్లు, అందరి మీద అధికారం, తనకి తనే దాస్యం, కార్లలో తిరగడం. చివరకు ఈ ధనం మిగులుతుందా? కీర్తి మిగులుతుందా? అసలేది కీర్తి? ఉపన్యాసాల వేదిక మీద మహానుభావుడు, వంటింట్లో మృగం, గ్రంథాల్లో గొప్పవాడు, పడగ్గదిలో జంతువు, 10 మందిలో మహాపురుషుడు, ఏకాంతంలో దౌర్భాగ్యుడు. నటనతో వచ్చిన కీర్తి మిగులుతుందా? ఇలా 10 ప్రశ్నలు వేసుకుంటాడు. సంఘాన్ని, మనుషులను మార్చలేడు. మనిషి ముందు తనతో తను సమాధానపడాలి. బాహ్య ప్రపంచంలో ఆనందం లేదు. అది ఎవరి సంస్కారం బట్టి వారి వారి మనస్సుల్లో ఉంది అనుకుంటాడు. వైకుంఠం మాస్టారు రాసి పంపిన ఉత్తరం జేబులోంచి తీసి చదువుతాడు. జీవితానికి ప్రత్యేకించి ఇది అని ఏ అర్థమూ లేదు. జీవితం తెల్ల కాగితం. నీ అనుభవాలతో అర్థాలు రాసుకుంటావు. జీవితానికి అర్థం జీవించడమే అని ఉత్తరంలో ఉంటుంది. మానవునికి కావాల్సింది దేవుళ్ళు, మొక్కుబడులు, రాజకీయాలు కాదు. మానవుడికి ఉండాల్సింది కాస్త దయ. చివరకు మిగిలేది ఏమిటి అంటే దాని సమాధానం కాదు. సమాధానం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు, జ్ఞాపకాలు మాత్రమే. కొంతకాలానికి వ్యక్తిగా తను మాయమై సమాజానికి మంచో చెడో తన జ్ఞాపకాలు వదులుతాడు. మనిషికి చివరి శ్వాస వరకు మిగిలేది తన అనుభవాలు మాత్రమే. తనతో తను సమాధాన పడడమే అనే భావంతో నవల ముగుస్తుంది. చైతన్య స్రవంతి అనే రచనారీతికి ఈ నవల బలమైన ఉదాహరణ. ఆలోచనలే ప్రధానంగా సాగే రచనారీతిని చైతన్య స్రవంతి అంటారు. కథలోని సంఘటనలకు స్పందించే దయానిధి ఆలోచనలే కథను ముందుకు నడిపిస్తాయి. దయానిధి పాత్రలో లీనమై మనము ఒక గొప్ప తాత్విక దృక్పథంతో నిట్టూర్పు విడుస్తాం. మనకు చివరకు మిగిలేది ఏమిటి అని ఆలోచనలో పడతాం. ఇలాంటి ఆలోచన కలిగించడం వలన ఇది నవలా సాహిత్యంలో మేటి నవలగా ప్రసిద్ధి చెందింది. రచయిత శివలింక ప్రసాదరావు గారు రచించిన చివరకు మిగిలేది అనే ఈ నవలా సమీక్ష కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.